నువ్వు సంపాదిస్తున్న ఆ ధనము రాబడి ఏదైతే ఉందో దాన్ని కూడా నమ్మకు. నీకు ఎవరైతే ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తారో డోంట్ బిలీవ్. నువ్వు చేస్తున్న కంపెనీ డోంట్ బిలీవ్. అర్థమవుతుందో కదా. నేను ఖచ్చితంగా నీ మినిస్ట్రీకి సపోర్ట్ చేస్తా అనే వాళ్ళని అసలు నమ్మ నేను. నువ్వు చెయ్యి, దేవునికి స్తోత్రం, నువ్వు చెయ్యి. ఓకే, ఐ విల్ ప్రే ఫర్ యూ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఒకసారి 1 CR ఇస్తా అన్నాడు. ఆ వ్యక్తి ఉండడం లేదో ఇప్పటికీ. ఒక అతను నాకు చర్చి కట్టిస్తా అన్నాడు. ఆ వ్యక్తికి అనిపించట్లేదు. అంటే ఇలాంటి వస్తూ ఉంటారు కానీ డోంట్ బిలీవ్. నేను నమ్మలేను అసలుకి. ఎందుకు తెలుసా? నన్ను పిలిచింది వాళ్ళు కాదు, దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను రక్షించిన వాడు దేవుడు, వాళ్ళు కాదు. నేను పిలిచిన వాడు దేవుడు, వాళ్ళు కాదు. కాబట్టి ఆయన నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో ఆయన ఒక్కనే నమ్మగలిగితే నిన్ను హెచ్చించువాడు ఆయనే. ఆమేన్. సాక్ష్యం నేనే. దేవునికి స్తోత్రం. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అంటే నువ్వు ఉంటున్న దేశంలో కూడా దేశము చాలా ఇబ్బందికరంగా ఉన్నా సరే నీవు గనక దేవుని నమ్మగలిగితే అదే దేశంలో నిన్ను ఖచ్చితంగా దేవుడు హెచ్చించగలుగుతాడు. మనం బైబిల్లో మనం చూసాం. అది పాడైపోయినది, కూలిపోయినది, అసలు పనికిరానిది, పట్టించుకునేది ఒక వ్యక్తి నిలబడితే ప్రభు కోసం, ఆ వ్యక్తి కోసం దేశం దీవించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అవర్ బిలీవింగ్ ఎంత శక్తివంతమైందో చూడండి. నువ్వు నమ్మేది చాలా శక్తివంతమైనది. ఒక మనిషి తన హృదయంలో దేవుని హృదయపూర్వకంగా నమ్ముతున్నా అంటే వావ్, అతనిని బట్టి అతని ఎలాంటి మార్గాలు కలగజేయబడతాయో వీ డోంట్ నో. ఆమేన్. అందుకనే బాగా వెల్త్గా ఉన్న వాళ్ళని చూసి అయ్యో 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 అని తలకాయ కొట్టుకునే దానికంటే బైబిల్ చదవడం మంచిది, ప్రభువుని నమ్మడం మంచిది. ఆమేన్. చెప్పండి, నేను దేవుని నమ్ముతున్నా. నా పెదవుల నుంచి కాదు, హృదయం నుంచి చెప్తున్నా. నేను నా హృదయం నుంచి నేను దేవుని నమ్ముతున్నా. హెచ్చించువాడు, ఆశీర్వదించువాడు, ఉన్నత శిఖరాల్లో చేర్చువాడు దేవుడు ఒక్కడే. ఆమేన్. నేను నిజం చెప్తున్నానండి, ఫ్రమ్ ద బిగినింగ్ నేను క్రీస్తులోకి వచ్చినప్పటి నుంచి నేను అనేకలను చూశాను. ఓకే, అనేకలను చూశాను నేను. ఓకే, మీటింగ్స్లో దీంట్లో దేవుడు బలంగా వాడుకున్నాడు. ప్రతి కూటాలలో దేవుడు వాడుకోవడమే. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే 1 word ఫ్రమ్ ద లార్డ్, ఫినిష్. కానీ ఐ డోంట్ బిలీవ్. ఎవరిని నమ్మలే, ఓన్లీ గాడ్ని నమ్మిన. గాడ్ ఒక్కడే మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పటికీ పరిచర్య ఏదైనా సరే, సమకూర్చడమైనా, డబ్బులు రావాలన్నా, ఏది కావాలన్నా ప్రభా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకాలు వంగలా, నిలబడాలా, కమాండ్ చేయాలా, కంబలి చెట్లు కనిపిస్తూ ఉంటాయి, కొండలు కనిపిస్తూ ఉంటాయి, మనం మాట్లాడుతూనే ఉండాలా. హల్లెలూయా. ఏమంటాను తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నీ కళ్ళ ఎదుట కనబడుతున్న ఆ కంబలి చెట్టు అయినా, ఆ కొండలైనా పోవాల్సిందే. అవి పోవట్లేదంటే షో యువర్ ట్రస్ట్. నీవు నీ నమ్మికని నువ్వు చూపించాలంట దేవుని పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్దింపు రావాలా, కొన్నిసార్లు గర్దించాలా యేసు నామాన. థ్యాంక్ యూ లార్డ్. యువర్ ట్రస్ట్, యువర్ బిలీవింగ్ ఏం చేస్తా సార్? డిక్లేర్ చేస్తుంది, ఎడార్లో కూడా నేను దీవించబడతా. అందుకే అబ్రహాం ఏం చేస్తాడంటే తీసుకొచ్చి నీకు ఇస్తా అంటే, నువ్వు నన్నేది దీవించేది, నా ప్రభువు లేడా? ఒక దినాన పేరేమొస్తుంది? నువ్వు ఇచ్చావని వస్తుంది పేరు. నాకు ఆ పేరు అవసరంలే. అర్థమైంది? ఓకేనా? నాకు ఆ పేరు అవసరంలే. యెహోవానే నన్ను దీవిస్తాడు, నా దేవుడే నన్ను దీవిస్తాడు. ఆమేన్. ఓకే, అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. కానీ బిలీవ్ ఓన్లీ గాడ్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మిక్స్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా, లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా. ఎవ్రీ డే నీ లైఫ్ టైం అంతా, నీ జీవిత కాలం అంతయు నీవు అది కలిగి ఉన్నాను, నేను ఇది కలిగి ఉన్నాను అని సంతోషించడానికంటే నేను సృష్టికర్త అయిన దేవుని కలిగి ఉన్నాను, నేను ఒక రక్షణను కలిగి ఉన్నాను, నేను ఒక గొప్ప దేవుని కలిగి ఉన్నానని ప్రతి దినం సంతోషించు హృదయం అంతట్లో. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలంటే దాన్ని ఇట్లా తిప్పాలా. అర్థమైంది? ఓకేనా?
చేతులు ఎత్తున ఎవరైనా ప్రైజ్ లార్డ్. ఓకే, ఆ రింగ్ ఉంటుంది అనమాట. ఆ లైట్ ఫోకస్కి ఇలా తిప్పితే బ్లూ అయితే అక్కడ బ్లూ కనిపిస్తుంది, ఇలా తిప్పితే ఎల్లో అయితే ఎల్లో కనిపిస్తుంది. మనం ఎట్లుంటాం అంటే ఒకే కలర్లో ఉంటాం, మనం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని కలర్స్గా ఉంటాయో మనకి. అవునా అవునా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఏం చెప్తున్నా అంటే, నీవు ఒకరు తిట్టారనుకోండి ఒక కలర్ వచ్చేస్తుంది, ఒకరు మెచ్చుకున్నారు అనుకోండి అది డిఫరెంట్ కలర్, అది మల్టీ కలర్ అయిపోతుంది. అవునా? బ్యాంక్ వాడు ఫోన్ చేసి ఆఫర్ వచ్చింది మీకు అని అంటే అప్పుడో కలర్ వస్తుంది. ఓకే, ఈఎంఐ కట్టవా అంటే అప్పుడో కలర్ వస్తుంది. అయితే నేనేమంటాను తెలుసా, మెయింటైన్ ఏ వన్ కలర్. ఏంటి తెలుసా అది? జాయ్. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని ఎవ్వడు దొంగిలించలేడు. నువ్వు అనుకుంటావు తెలుసా, అపవాది దొంగిలించును, అపవాది చేసి నో, అంత స్థితివానికి స్థాయి లేదు. నువ్వు ఇస్తే కానీ, నువ్వు అవకాశం ఇస్తే కానీ నీ హృదయంలో ఉన్న సంతోషం ఎవరు దొంగిలించరు. ఎందుకు తెలుసా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం.